పేరుతోటి మాలా మాదిగలను విడదీసే కార్యక్రమం ముందటేసుకున్నారు. విడదీస్తారు. మీకు కూడా అదే కావాలా? అది కావాలంటే వరి కన్నా ఎందుకు అడుగుతున్నాము? గవర్నమెంట్ చదువుకునే అవకాశం కల్పిస్తుంది. ఉచిత వైద్యం ఉన్నది ప్రభుత్వ ఆసుపత్రి, ఉచిత విద్య ఉన్నది ప్రభుత్వ బలం. చదువుకోవచ్చు. 57 ఉపకులాల్లో మీది బుడగ జంగాల నుంచి వచ్చిన ఈ యొక్క రాజలింగాన్ని చదువుకోకుండా ఎవరైనా అడ్డుపడ్డారు అంటే అడ్డుపడ్డాడే కదా మా ఏం చెప్పిండన్న రాజ్యాంగంలో ఆయన రాజ్యాంగం రచించిన తర్వాత ఒక 10-15 ఏళ్ల తర్వాత ఈ రిజర్వేషన్లు ఎత్తేయండి అని చెప్పి అంబేద్కర్ స్వయంగా ఆయన నోటి నుండి చెప్పిన మాట. మరి ఆయన 10-15 ఏళ్ల తర్వాత అసలు రిజర్వేషన్ ఉండొద్దు అన్నాడు. మీరు ఇన్నేళ్ల తర్వాత మాకు ఇంకెక్కువ రిజర్వేషన్ కావాలని కొట్లాడడం ఎంతవరకు న్యాయం అన్నా? ఈ దళితులు ఇంకా అభివృద్ధి చెందలేదు కాబట్టి ఇప్పటికి కూడా వాళ్ళు పెట్టిరు. మీరు డెవలప్ కాలేదా అన్న? అందరు బట్టలు వేసినావు, బంగారు కడం వేసినావు, చిక్కగున్నావు. మేము కూర్చుంటే మమ్మల్ని మాకే వాళ్ళు దూరం చేస్తున్నారు. వాళ్ళు మాదిగలే మమ్మల్ని మీరు మాదిగలు అంతా ఒకటే కదా? ఒక్కటే వాస్తవమే. కానీ ఒక మీటింగ్లలో మీరు అందరు దళితులే కదా? కానీ ఈ మాలో అప్పటి నుంచి దూరం ఉన్నారు కాబట్టి మాదిగ పిలుస్తూనే అవమానపరుస్తున్నారు. ఓన్లీ మాదిగలేనా? మాలలు కూడా అట్లా చేస్తారా? మాల మా దగ్గర ఉన్నారు వాళ్ళు, మేము వాళ్ళ దగ్గర పోము, వాళ్ళ నుంచి మేము కూడా పోము. ఎందుకంటే వాళ్ళ దగ్గర కలిసి ఉందామని లేదు. వాళ్ళ దగ్గర ఏమంటున్నట్టే మీలో అంబేద్కర్ లాగా కష్టపడి పోరాడే తత్వం చచ్చిపోయి ఆయన సృష్టించిన, ఆయన క్రియేట్ చేసిన ఈ యొక్క రిజర్వేషన్ కు మీరు అలవాటు పడిపోయారు అన్నట్టు. ఇప్పుడు ఈ రాజకీయం ఎట్లుందంటే ఉంటే దొరల చేతి ఉంటది, ఉంటే రెడ్డిల చేతులు ఉంటది. మిగతా బీసీ కులాలు వస్తలేదు, రానివారు వీళ్ళు. చిన్న మొన్న బీసీ భావజాలంతో బీసీలందరినీ ఐక్యం చేయడానికి తీన్మార్ మల్లన్న బీసీ నినాదం పెట్టారు. మరి ఈయనన్నా సరిగ్గానే ఉంటాడా? కొన్ని తగ్గించుకుంటే ఆయన నంబర్ 1 పొజిషన్ లో ఈ రాష్ట్రంకి ఒక పెద్ద నాయకుడు అవుతాడు. భవిష్యత్తులో తీన్మార్ మల్లన్న మంచి రాజకీయ నాయకుడు అయ్యే అవకాశం. మరి దళితులనే ఛాయ పైసలు అడుక్కొని అంగిలాగు సిద్ధాంతంతో చెప్పి అటు దళితులను ముంచిండు. తీన్మార్ మల్లన్న గురించి ఒక సామెత స్పెషల్ ఈయన మీద వాడతారు. ఓడెక్కేదాకా ఓడ మల్లన్న, ఓడ దిగినాక బోడ మల్లన్న అనే వ్యక్తిని అని అంటారు. అదే మార్చుకోవాలి. అదే ఏం చెప్పిండన్న రాజ్యాంగంలో ఆయన రాజ్యాంగం రచించిన తర్వాత ఒక 10-15 ఏళ్ల తర్వాత ఈ రిజర్వేషన్లు ఎత్తేయండి అని చెప్పాడు. అంబేద్కర్ స్వయంగా ఆయన నోటి నుండి చెప్పిన మాట. మరి ఆయన 10-15 ఏళ్ల తర్వాత అసలు రిజర్వేషన్ ఉండొద్దు అన్నాడు. మీరు ఇన్నేళ్ల తర్వాత మాకు ఇంకెక్కువ రిజర్వేషన్ కావాలని కొట్లాడడం ఎంతవరకు న్యాయం అన్నా? ఎప్పుడు